హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు సాఫ్ట్వేర్ హబ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఐఎమ్ రోల్ అండి. సో వాట్ ఈస్ దిస్ ఐఎమ్ రోల్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఐఎమ్ రోల్ ఇన్ ఏడబ్ల్యూఎస్? సో మనం ఆల్రెడీ ఐఎమ్ యూజర్ చూసామండి. వీ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. ఆథెంటికేషన్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఒక అకౌంట్లోకి లాగిన్ అవ్వడం. లాగిన్ అయిన తర్వాత ఆ అకౌంట్లో అంటే ఆ పర్టికులర్ యూజర్ ఏ రిసోర్స్ని యాక్సెస్ చేసుకుంటాడని చెప్పేది ఆథరైజేషన్. ఓకే. సో జనరల్గా మనం ఐఎమ్ యూజర్తో ఆథెంటికేట్ చేయొచ్చు, ఆథరైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఐఎమ్ యూజర్కి లాంగ్ టర్మ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ ఉంటాయి. ఓకే. అంటే లాంగ్ టర్మ్ క్రెడెన్షియల్స్ ఉంటాయని చెప్తున్నాం. ఓకే. సో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్తో మనం అకౌంట్లోకి ఒక ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్లోకి లాగిన్ అయ్యి మనం ల్యాండా కావాలితే ల్యాండా, డైనమో డీబీ కావాలితే డైనమో డీబీ, S3 బకెట్ కావాలితే S3 బకెట్ యాక్సెస్ చేసుకోవచ్చు అండి. అఫ్కోర్స్ అది కూడా ఆ యూజర్కి మనం పర్మిషన్స్ ఇస్తేనే. పాలసీస్ అటాచ్ చేస్తాం కదా, ఐడెంటిటీ పాలసీస్ అని. ఆ పాలసీస్ ఉంటేనే మనం యాక్సెస్ చేసుకోవాలన్నమాట. అలాగే ఈ ఐఎమ్ యూజరు ఈ ఐఎమ్ యూజర్కి మనం యాక్సెస్ కీ, సీక్రెట్ కీ కూడా జనరేట్ చేయొచ్చు. ఇవి ఎక్కడ వాడతారంటే సేమ్ ల్యాండా, S3 బకెట్ ఇలాంటి రిసోర్సెస్ అన్నిటిని కూడా ఎయిదర్ కోడ్ ద్వారానో లేకపోతే సమ్ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా కమాండ్స్ యూజ్ చేసి మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ ఐఎమ్ యూజర్ యొక్క యాక్సెస్ కీ, సీక్రెట్ కీ వాడుకుంటాం. అలా వాడినప్పుడు ఒకవేళ ఈ సీక్రెట్‌కి, యాక్సెస్‌కి కనుక మనం పొరపాటున మన మనం రాసిన కోడ్‌లో గానీ, ఓకే, లేకపోతే పొరపాటున థర్డ్ పార్టీ యూజర్‌కెళ్ళిందనుకోండి, సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. రైట్? అంటే ఆ థర్డ్ పార్టీ యూజర్ ఈ యాక్సెస్‌కి, సీక్రెట్‌కి యూజ్ చేసుకొని మన అకౌంట్‌లోకి మన రిసోర్సెస్‌ని యాక్సెస్ చేసుకోవచ్చనమాట. అలా సెక్యూరిటీ ఇష్యూస్ రాకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలి? ఎవ్రీ టైమ్ ఆ పాస్వర్డ్ మార్చుకుంటా ఉండాలి. ఓకే. యాక్సెస్‌కి, సీక్రెట్‌కి మళ్ళీ మళ్ళీ జనరేట్ చేస్తా ఉండాలి. అంటే కీ రొటేషన్స్ అంటారు. లేదా క్రెడెన్షియల్ రొటేషన్స్ అంటారు. ఎవ్రీ టైమ్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఈ రొటేషన్స్ చేసినా సరే, మనం ఆల్రెడీ కోడ్‌లో చాలా చోట్ల వాడుంటాం కదా, ఈ యాక్సెస్‌కి, సీక్రెట్‌కి. కొత్తగా జనరేట్ అయిన యాక్సెస్‌కి, సీక్రెట్ కీని తీసుకొచ్చి మళ్ళీ ఆ కోడ్‌లో ఆ రెస్పెక్టివ్ ప్లేసెస్‌లో అప్డేట్ చేయాలి. సో, ఈ బర్డెన్ అంతా కూడా మనం ఐఎమ్ క్రెడెన్షియల్స్ వాడడం వల్ల, ఐఎమ్ యూజర్ క్రెడెన్షియల్స్ వాడడం వల్ల. ఇంకొక బెస్ట్ అప్రోచ్ ఏంటంటే, ఆథరైజేషన్ చేయడానికి. నాట్ ఫర్ ఆథెంటికేషన్. ఆథెంటికేషన్ అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ కావాలి. ఆథరైజేషన్‌కి మనం ఓకే. ఐఎమ్ యూజర్‌లో ఆథరైజేషన్ చేయాలంటే పాలిసీ అటాచ్ చేసి యాక్సెస్‌కి, సీక్రెట్‌కి గాని ఆహ్, యూజ్ చేసుకొని మనం కోడ్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. రైట్? అలాగే ఐఎమ్ రోల్ ద్వారా ఏంటంటే మనం ఒక టెంపరరీ క్రెడెన్షియల్స్ క్రియేట్ అయ్యి, ఆ టెంపరరీ క్రెడెన్షియల్స్‌తో మనం రిసోర్స్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. మనం ఈ ఐఎమ్ రోల్ దేనికి వాడతాం? ఆథరైజేషన్ ఆఫ్ ద రిసోర్సెస్. అంటే ఒక పర్టిక్యులర్ యూజర్‌ని ఆథరైజ్ చేసి మనం ఏ రిసోర్స్‌ని యాక్సెస్ చేయాలో మనం చెప్పొచ్చనమాట. ఓకే. హోప్ యూ అండర్‌స్టాండ్. ఏం లేదండి. ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ యాక్సెస్ కీ, సీక్రెట్ కీ, ఆ పర్టిక్యులర్ యూజర్‌కి మనం ఈ రోల్ అటాచ్ చేసామనుకోండి. ఓకే. వితౌట్ యాక్సెస్ కీ, సీక్రెట్ కీ మనం ఏ సర్విస్ కావాలితే ఆ సర్విస్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ అయి మనం పాలిసీస్‌లో డిఫైన్ చేసుకోవాలి. పర్మిషన్స్‌లో డిఫైన్ చేసుకోవాలి. సో, ఈ రోల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఎటువంటి పాస్‌వర్డ్స్ కానీ, సీక్రెట్స్ కానీ మెయింటైన్ చేయమండి. ఓకే. ఇవి టెంపరరీ క్రెడెన్షియల్సే. అది కూడా మనం మెయింటైన్ చేయాల్సిన పని లేదు. ఓకే. సో, మెయింటైన్ చేయకపోతే మనకి ఏమంటారు? మాన్యువల్ రొటేషన్ ఆఫ్ క్రెడెన్షియల్స్ అవసరం లేదు మనకి. రైట్? ఆటోమేటిక్‌గా రొటేషన్ ఆఫ్ క్రెడెన్షియల్స్ జరిగిపోతుందండి. ఇదంతా ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సెక్యూరిటీ టోకెన్ సర్వీస్. ఈ ఐఎమ్ రోల్ ఏం చేస్తుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సెక్యూరిటీ టోకెన్ సర్వీస్ ఇట్ విల్ జనరేట్స్ టెంపరరీ క్రెడెన్షియల్స్ టు యాక్సెస్ ఎ పర్టిక్యులర్ రిసోర్సెస్. అర్థమవుతుందా? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కిరణ్ అనే యూజర్ ఉన్నాడు. ఈ కిరణ్ యూజర్‌కి మేనేజర్ అనే రోల్ అసైన్ చేసాం. ఆ రోల్‌కి మనం కొన్ని పాలిసీస్ డిఫైన్ చేసాం. అంటే పాలిసీస్ అంటే పర్మిషన్స్ డిఫైన్ ఏమని? లాంబ్డా గాని, డైనమోడిబి గాని, S3 బకెట్ గాని యాక్సెస్ చేసుకోవాలని చెప్పాం. రైట్? సో, నేను ఈ మేనేజర్ అనే రోల్ అటాచ్ చేయగానే నేను వితౌట్ ఎనీ క్రెడెన్షియల్స్ నేను ఆ రిసోర్స్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు వయా కోడ్. ఓకే. దట్ ఈస్ ద వండర్‌ఫుల్ రియల్ టైమ్ బెస్ట్ సినారియో. ఓకే. అసలు క్రెడెన్షియల్స్ లేకుండా మనం ఎవరు ఆ రోల్ మనం ఆ పర్టిక్యులర్ యూజర్‌ని మనం అసైన్ చేస్తే సరిపోతుందా? ఇక్కడ నేను చెప్పాను కదండీ! ఈ ఐఎమ్ యూజర్‌కి రోల్ అసైన్ చేస్తే సరిపోతుందా?
ఈ రోల్కి ఎలా తెలుస్తుంది ఈ రోల్ ఈ పర్టికులర్ యూజర్ అసైన్ అయి ఉన్నాడు అనేసి? అండ్ ఈ యూజర్ను మాత్రమే మనం ఎలా చేయాలని ఎలా తెలుస్తుంది? ఓకే, దానికోసం మనకి ఐఎమ్ రోల్లో ఒక సెపరేట్ పాలసీ ఉంటుందండి. ఓకే, దాన్ని ట్రస్ట్ రిలేషన్షిప్ పాలసీ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ రోల్కి వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ పాలసీస్ ఉంటాయి. ఓకే, ఐఎమ్ యూజర్కి అయితే మనకి ఒక పాలసీ ఉంటుంది. ఏది? పర్మిషన్స్ పాలసీస్ అంటాం. వాటిని ఏమంటాం మనం? ఐడెంటిటీ బేస్డ్ పాలసీస్ అంటాం. ఓకే, ఐఎమ్ యూజర్కి మనం ఒక పర్మిషన్స్ పాలసీ క్రియేట్ చేసి అసైన్ చేసి మనం కావాల్సిన రిసోర్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. వెరస్ కమింగ్ టు ఐఎమ్ రోల్, దీనికి 2 పాలసీస్ ఉంటాయి. ఒకటి ట్రస్ట్ రిలేషన్షిప్ పాలసీ ఆర్ ట్రస్ట్ పాలసీ అని సింపుల్గా అనుకోవచ్చు. ఓకే, సో ఈ ట్రస్ట్ పాలసీలో ఏం చెప్తామంటే ఆ రోల్కి చెప్తాం అనమాట, ఈ పలానా యూజర్ నీ రోల్ ఎజ్యూమ్ చేసుకుంటున్నాడు. ఓకే, సో ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కిరణ్ అనే యూజర్ మేనేజర్ రోల్ని ఎజ్యూమ్ చేసుకుంటున్నాడు. ఎజ్యూమ్ అని ఎందుకన్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మనం చూడండి, మన ఆర్గనైజేషన్లో అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి జూనియర్ డెవలపర్స్ అంటాం. ఓకే, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి సీనియర్ డెవలపర్ రోల్ అంటాం. అంటే జూనియర్ డెవలపర్ రోల్ కొంతకాలం ఉంది, మళ్ళీ సీనియర్ డెవలపర్ అయ్యారు, మళ్ళీ సీనియర్ డెవలపర్ నుంచి మేనేజర్ అవ్వాలి. రైట్, ఈ రూల్స్ మారుతూ ఉంటాయి. సో కిరణ్ అనే యూజర్ ఇనీషియల్గా జూనియర్ డెవలపర్ రోల్ నుంచి వచ్చాడు, తర్వాత సీనియర్ డెవలపర్ రోల్ అయ్యాడు. రైట్, సో ఇప్పుడు జూనియర్ డెవలపర్ రోల్ ఏదైతే ఉందో అది కిరణ్ అనే యూజర్కి ఎజ్యూమ్ చేస్తున్నట్టు అనమాట. ఓకే, కిరణ్ ఈజ్ ఎజ్యూమింగ్ దట్ ఈజ్ ఎ జూనియర్ డెవలపర్ రోల్. నా ఇప్పుడు ఏమైంది? కిరణ్ ఈజ్ అజ్యూమింగ్ దట్ సీనియర్ డెవలపర్ రోల్. సో దానికి కావాల్సిన రెస్పాన్సిబిలిటీ అన్నీ మనం చేస్తాం అనమాట. రైట్, సో అదేవిధంగా మనం ఒక ఐఎం యూజర్కి ఐఎం రోల్ కనుక అటాచ్ చేస్తే దాని అర్థం ఏంటి? దట్ ఐఎం యూజర్ ఎజ్యూమింగ్ దిస్ రోల్ ఏదైతే అటాచ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ యూజర్కి మనం ఈ రోల్ అటాచ్ చేస్తే వీడు ఏమనుకుంటున్నాడు? దిస్ యూజర్ ఈజ్ ఎజ్యూమింగ్ దిస్ రోల్. రైట్, సో ఆ ట్రస్ట్ ఏదైతే ఉందో అది ఎక్కడ జరుగుతుందంటే ట్రస్ట్ రిలేషన్షిప్ పాలసీ. ఓకే, సో ఇక్కడ ఈ ట్రస్ట్ రిలేషన్షిప్ పాలసీ ఎవరికి అంటే ఆ ట్రస్ట్ రిలేషన్ పాలసీలో ఎవరికి అసైన్ చేయొచ్చు? ఒకటి ఐఎం యూజర్కి. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రస్ట్ రిలేషన్షిప్ పాలసీ. ఓకే, దీంట్లో ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ చూడండి, ఎఫెక్ట్ అలౌ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అంటే ఈ పర్టికులర్ యూజర్ రిసోర్స్ అనమాట. అంటే ఈ ఐఎం యూజర్ కిరణ్ అనే యూజర్ ఎజ్యూమింగ్ రోల్ ఆఫ్ దిస్ రోల్. మనం ఏదైతే రోల్ క్రియేట్ చేసామో అది ఎజ్యూమ్ చేసుకుంటాం. ఎస్టీఎస్ అంటే ఇందాక చెప్పాను కదా, సెక్యూరిటీ టోకెన్ సర్వీస్. ఓకే, అది టెంపరరీ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేస్తుంది అనమాట ఏదైనా రిసోర్స్ యాక్సెస్ చేయాలంటే. ఇది ట్రస్ట్ రిలేషన్షిప్ పాలసీ. మరి ఇప్పుడు ఈ యూజరు ఎస్త్రీ బకెట్ వాడుకోవాలనుకుంటే ఇక్కడెక్కడ డెఫినేషన్ లేదు కదా, ఇది ఓన్లీ ట్రస్ట్ పాలసీయే. పర్మిషన్స్ పాలసీ ఇంకోటి అటాచ్ చేయాలి మనం. అర్థమవుతుందండి? ఓకే, సో ఇక్కడ ఐఎం యూజరే కాకుండా ఒక ఏడబ్ల్యూఎస్ సర్వీస్ కూడా పెట్టచ్చు. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దట్ లాంబ్డా ఈజ్ అజ్యూమింగ్ ఎ రోల్, అజ్యూమింగ్ దిస్ పర్టికులర్ రోల్ ఐ కెన్ సే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మేనేజర్ రోల్ అనుకుందాం. లాంబ్డా ఈజ్ అజ్యూమింగ్ ఏ మేనేజర్ రోల్. ఇక్కడ మనకు పెద్ద సెన్స్ లేదు అంటే లాంబ్డా వచ్చి మేనేజర్ రోల్ ఎజ్యూమ్ చేసుకోవడం అనేది. బట్ ఎనీవే, అంటే ఈ రోల్ని లాంబ్డా ఎజ్యూమ్ చేసుకుంటుంది. అది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి, సర్వీస్ లాంబ్డా. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఐడెంటిటీ యూజర్. కాబట్టి మళ్ళీ గుర్తుపెట్టుకుంటే 2 టైప్స్ ఆఫ్ పాలసీస్ ఉంటాయి ఐఎం రోల్కి. ఒకటి ట్రస్ట్ పాలసీ, సెకండ్ వన్ ఇస్ పర్మిషన్ పాలసీ. ఒక చిన్న రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇందాక మనం ఇప్పుడు దాకా చెప్పుకుందే. ఓకే, సో ఈ లాంబ్డా వచ్చి డైనమోడిబిని యాక్సెస్ చేయాలి. ఈ డైనమోడిబిని యాక్సెస్ చేయాలి లాంబ్డా అంటే ఖచ్చితంగా సమ్ కమ్యూనికేషన్, అంటే పర్మిషన్స్ అనేవి ఇవ్వాలి కదా దీనికి మధ్యన. సో అందుకోసం మనం ఏం చేస్తాం అంటే ఒక ఐఎం యూజర్ క్రియేట్ చేసుకుంటే జనరల్గా ఒక ఐఎం యూజర్ క్రియేట్ చేసుకుంటే దానికి క్రెడెన్షియల్స్ వస్తాయి కదా, యాక్సెస్కి సీక్రెట్కి అని. అవి మనం కోడ్లో ఇలా ఎంబెడ్ చేసుకుంటాం. సో ఈ లాంబ్డా కోడ్లో ఈ యాక్సెస్కి సీక్రెట్కి ఇచ్చి ఈ డైనమోడిబిని యాక్సెస్ చేసుకుని అందులో ఉన్న ఈ డైనమోడిబిలో ఉన్న డేటాను మనం ఇక్కడ తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు కోడ్లని యాక్సెస్కి సీక్రెట్కి రాస్తున్నారండి, లేదా అట్లీస్ట్ మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. అంటే ఈ కీస్ అయ్యి డైరెక్ట్గా హార్డ్ కోడ్ చేయకపోయినా సరే యు ఆర్ మెన్షనింగ్
You are dealing with the access key and secret key. Got it? So if Lambda wants to access a DynamoDB items or DynamoDB data, we need to create an IAM user. IAM user create చేయాలండి. దానికి ఒక పాలసీ క్రియేట్ చేసి అటాచ్ చేయాలి. ఆ పాలసీలో ఏం చెప్పాలి? ఈ డైనమో డీబీని యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వాలి మనం. అప్పుడు ఆ ఐఎం యూజర్ యొక్క క్రెడెన్షియల్స్ ఈ లాంబ్డా కోడ్లో పెట్టాం అనుకోండి. సో దట్ లాంబ్డా కెన్ కాల్ ద డైనమో డీబీ అండ్ గెట్ ద డేటా. అర్థమైందా? ఇది ఒక అప్రోచ్ ఐఎం యూజర్తో. ఈ మెయింటైనింగ్ ఆఫ్ ఈ క్రెడెన్షియల్స్ చూడండి, ఇది టీడీఎస్ ప్రాసెస్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎవరికైనా అంటే ఈ కీస్ కాంప్రమైజ్ అయిపోయినా కానీ, లేదా ఒకవేళ కీస్ రొటేషన్ చేసినప్పుడు ఇది అప్డేట్ చేయకపోయినా, ఓకే, అప్పుడు యూనో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, రైట్? సో ఇలాంటిది అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే రోల్ క్రియేట్ చేసుకుంటాం, ఐఎం రోల్. ఓకే, ఈ ఐఎం రోల్లో మనం ఏం చెప్తాను, 2 పాలసీస్ ఉంటాయి చెప్పాను కదా, ట్రస్ట్ పాలసీ, పర్మిషన్ పాలసీ. పర్మిషన్ పాలసీ అంటే డైనమోడీబీతో మనం ఏ ఆపరేషన్స్ చేస్తామో అన్నీ కూడా పర్మిషన్స్ పాలసీలో రాస్తాం. ట్రస్ట్ పాలసీ ఇందాక చెప్పినట్టు ఈ ల్యాండా అనేది ఈ రోల్ నిజం చేసుకుంటుంది, రైట్? ఓకే, మనం ఇందాక చూపించాను కదండి. సో దిస్ ల్యాండా ఈజ్ అజ్యూమింగ్ ఎ రోల్, రైట్? సో ఆ ట్రస్ట్ పాలసీ మనం క్రియేట్ చేసి అసైన్ చేయాలన్నమాట. అప్పుడు వెన్ ఎవర్ దిస్ ల్యాండా ఈస్ కాలింగ్ దిస్ డైనమోడీబీ అంటది, ఓకే ఓకే ఈ పర్సన్ నాకు తెలుసు అంటది. ఎందుకని? ఆల్రెడీ ఈ రోల్ ద్వారా ఈ డైనమోడీబీని యాక్సెస్ చేసే పర్మిషన్స్ మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేసాం. సో ఇదేం చేస్తుంది, ఒక టెంపరీ క్రెడెన్షియల్స్ ఇచ్చి ఈ డైనమోడీబీలో ఉన్న డేటాని యాక్సెస్ చేస్తుంది. ఇది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. మీరు ఎక్కడ కూడా ఒక ల్యాండా నుంచి డైనమోడీబీ కాల్ చేసినప్పుడు కానీ, లేదా ఒక ఎస్క్యూఎస్ సర్వీస్ కాల్ చేసినప్పుడు కానీ, ఎస్క్యూఎస్ సర్వీస్ నుంచి డైనమోడీబీకి డేటా పుష్ చేయడం కానీ, అలా జరిగినప్పుడు ఎక్కడ క్రెడెన్షియల్స్ వాడరండి, రోల్సే వాడతారు. రోల్స్ ఏం చేస్తుంది, క్రెడెన్షియల్స్ అవసరం ఆటోమేటిక్గా టెంపరీ క్రెడెన్షియల్స్తో మీ ఆ పర్టికులర్ సర్వీస్ని యాక్సెస్ చేసుకుని మనకు కావాల్సిన ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద రోల్స్. నేను చెప్పినట్టు ఐఎం రోల్కి 2 డిస్టింక్ట్ పార్ట్స్ ఉంటుంది. ఒకటి ట్రస్ట్ పాలసీ, సెకండ్ వన్ పర్మిషన్ పాలసీ, రైట్? ఈ టెంపరీ క్రెడెన్షియల్స్ అంటున్నాం కదా, ఎంతవరకు ఉంటుంది? అది 1 అవర్ టు 12 అవర్స్ అనమాట. ఒకవేళ టైం ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఆటోమేటిక్గా క్రెడెన్షియల్స్ రొటేట్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ చెప్తున్నా చూడండి, రీఅథెంటికేటెడ్ అండ్ ఎస్యూమ్ ద ఐఎం రోల్ అగైన్ ఆఫ్టర్ దిస్ డ్యూరేషన్. ఓకే, అండ్ ఇంకొక ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఐఏఎం యూజర్ వచ్చి మల్టిపుల్ ఐఎం గ్రూప్స్లో ఉండొచ్చు. ఆ అన్ని గ్రూప్స్కి ఉన్న పర్మిషన్స్ ఆ ఐఏఎం యూజర్కి ఇన్హెరిట్ అవుతాయి అనమాట. అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఐఎం యూజర్ ఉన్నాడు అనుకోండి, కిరణ్ అనే యూజర్ ఉన్నాడు. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఉన్న పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కిరణ్ అనే యూజర్కి అసైన్ అయిపోతాయి. బట్ ఐఎం రోల్స్ అలా కాదు. ఓకే, సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఐఎం రోల్స్లో మనం ఇందాక ఒక సర్వీస్ కానీ యూజర్ కానీ ఎజ్యూమ్ చేసుకుంటామని చెప్పాం కదా, ఇక్కడ నేను ఓన్లీ ఐఎం యూజర్ సర్వీస్ మాత్రం మాట్లాడానండి ట్రస్ట్ పాలసీలో. మీరు ఇక్కడ గ్రూప్ పెడతానంటే వర్కౌట్ అవ్వదు, ఒప్పుకోదు అది. ఏడబ్ల్యూఎస్ ఎందుకు చేయలేదు అలాగా. ఓకే, గ్రూప్ పెడతానంటే ఒప్పుకోదు. ఓకే, సో ఇది ఒకసారి మనం ఐఎం రోల్ ఒకసారి క్రియేట్ చేసి, ఓకే, దాని పర్మిషన్స్ ఎలా యాక్సెస్ చేస్తున్నామో, అంటే ఆథరైజేషన్ ఎలా చేస్తున్నామో చూద్దాం, రైట్? ఓకే, నేను ఏం చేస్తానంటే ఒక టెంపరీ యూజర్ క్రియేట్ చేసి నేను వెంటనే మళ్ళీ డిలీట్ చేసేస్తానండి. యూజర్ అని చెప్తున్నాను. ఓకే, ప్రొవైడ్ యాక్సెస్ కస్టమ్ పాస్వర్డ్. ఓకే, సమ్ పాలసీస్ కూడా నేను అటాచ్ చేయను ప్రజెంట్. క్రియేట్ యూజర్, రిటర్న్ టు యూజ్, టెంప్ యూజర్కి వెళ్ళాను, సెక్యూరిటీ క్రెడెన్షియల్స్కి వెళ్ళాను, క్రియేట్ యాక్సెస్ కీ అని చెప్పాను, అవుట్ సైడ్ ఆఫ్ ద ఏడబ్ల్యూఎస్ రన్ చేస్తాను అని చెప్పాను. యాక్సెస్ ట్యాబ్ అడుగుతుంది, డిస్క్రిప్షన్ అయితే ఏముంటుంది, ఐఎమ్ నాట్ ప్రొవైడింగ్ ఎనీథింగ్. చూసారా, యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ, మీకు కావాలంటే అది కూడా చూపిస్తాను. సీక్రెట్ కీ
ఓకే. ఇవి మనం కోడ్‌లో ఇందాక మనం పీపీటీలో చూపించాను కదా! యాక్సెస్ కీ, సీక్రెట్ కీ ఇస్తే అప్పుడు ఆ పర్టిక్యులర్ డైనమోడిబిని యాక్సెస్ చేయడము. అంటే ఇయి ఉంటే సరిపోదండి. ఈ టెంప్ యూజర్‌కి మనం డైనమోడిబి పర్మిషన్స్ ఇవ్వాలి ఫస్ట్. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పర్మిషన్స్ సెట్ చేసుకోవాలి. యాడ్ పర్మిషన్స్ అని చెప్పి డైనమోడిబి ఫుల్ యాక్సెస్ ఇచ్చా. యాడ్ పర్మిషన్స్. ఓకే. సో, ఇప్పుడు టెంప్ యూజర్ అని ఎవరైతే ఉన్నారో వాడికి ఫుల్ యాక్సెస్ ఉంది. ఇప్పుడు నేను కోడ్ ద్వారా యాక్సెస్ చేసుకోవాలనుకోండి. ఈ యాక్సెస్ కీ, సీక్రెట్ కీ ఉన్నాయి కదా! ఇవి యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ బై ద వే వన్ థింగ్ మీరు యాక్సెస్ కీ, సీక్రెట్ కీ జనరేట్ అయిన వెంటనే మనం ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలి. లేదంటే మన సీక్రెట్ కీ కనపడదు మళ్ళీ. ఓకే. లేదంటే మనం డీయాక్టివేట్ చేసుకోవడం, డిలీట్ చేసి మళ్ళీ కొత్తవి క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇవి సీక్రెట్ కీ, యాక్సెస్ కీ అంటే. నేను ప్రెజెంట్ ఈ టెంప్ యూజర్‌ని డిలీట్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను ఎక్స్‌పోజ్ చేసేసాను. సో, యూ కెన్ యూజ్ అండ్ యూ కెన్ లాగిన్ ఇంటూ థట్. సో, ఐ వాంట్ టు డిలీట్ దట్ వన్. ఓకే. సో, నాకు యాక్సెస్‌కి, సీక్రెట్‌కి ప్రెజెంట్ లేవు. ఏ యూజర్‌కి కూడా. ఇప్పుడు మనం ఒక రోల్ క్రియేట్ చేసుకుందాం. ఓకే. ఓకే. సో, నేను ఒక జూనియర్ డెవలపర్‌ని రిక్రూట్ చేసుకున్నాను. వాడి పేరు సతీష్. సతీష్ అండర్‌స్కోర్ డెవ్ అని పెట్టాను. జస్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తాను. వాడు యాక్సెస్ చేసుకోవడానికి. ఓకే. నేను ఎటువంటి పర్మిషన్స్, పాలిసీస్ ఏమి అసైన్ చేయట్లేదండి. అవి త్రూ రోల్ ద్వారా మనం అసైన్ చేస్తామనమాట. సో, నాకు సతీష్ అనే యూజర్ క్రియేట్ అయిపోయాడు. రోల్‌కొచ్చి క్రియేట్ రోల్, కస్టమ్ ట్రస్ట్ పాలిసీ. ఇక్కడ మనం ఈ ప్రిన్సిపల్ ఉంది కదా! ఈ రోల్‌లో ఎడిట్ చేయాలి మనం. సారీ, ఈ ట్రస్ట్ పాలిసీలో ఎడిట్ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా! రోల్‌లో 2 పార్ట్స్ ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ పాలిసీస్ ఉంటాయి. ఒకటి ట్రస్ట్ పాలిసీ, సెకండ్ వన్ ఈస్ పర్మిషన్స్ పాలిసీ. సో, ఫస్ట్ ట్రస్ట్ పాలిసీ అడుగుతుంది. ఈ పాలిసీ ఎవరికి అసైన్ చేయాలనుకుంటున్నాం? సతీష్‌కి అసైన్ చేయాలనుకుంటున్నాను. ఇది జూనియర్ డెవలపర్ అన్నమాట. రైట్? సో, ఆ పర్టిక్యులర్ జూనియర్ డెవలపర్‌కి మనం అసైన్ చేయాలిది. సో, ప్రస్తుతానికి నేను నెక్స్ట్ క్లిక్ చేద్దాం. సో, నేను ఇంకా ట్రస్ట్ పాలిసీలో ఎవరికి అసైన్ చేస్తానని నేనేం చెప్పలేదు. ఎవరు అస్యూమ్ చేసుకుంటారనేది. రైట్? ఇక్కడ పర్మిషన్స్ ఏంటంటే డైనమోడిబి ఫుల్ యాక్సెస్ ఇద్దాం. ఎందుకంటే సతీష్ ఫస్ట్ డైనమోడిబి మీద వర్క్ చేయాలి. సో, జూనియర్ డెవలపర్ రోల్ అని ఏదో పెట్టుకున్నాం. సేమ్. ఓకే. దీంట్లో ఎక్కడ కూడా నేను ఎవరికి రోల్ అసైన్ అయ్యి ఉందని నేను చెప్పట్లేదు ట్రస్ట్ పాలిసీలో. ఓకే. బట్ పర్మిషన్స్ పాలిసీలో నేనేం చేశాను? డైనమోడిబి ఫుల్ యాక్సెస్ ఇచ్చా. రైట్? గుర్తుపెట్టుకోండి. ట్రస్ట్ పాలిసీ, డైనమోడిబి పాలిసీ. సారీ, పర్మిషన్స్ పాలిసీ. ఓకే. ట్రస్ట్ పాలిసీ, పర్మిషన్స్ పాలిసీ 2 ఉంటాయి. పర్మిషన్స్‌లో డైనమోడిబి యాక్సెస్ చేసుకోవాలని చెప్పాను. ట్రస్ట్ పాలిసీలో ఎవరు ఈ రోల్‌ని అస్యూమ్ చేసుకుంటారో మనం ఇక్కడ ఎడిట్ చేసి పెట్టాలన్నమాట. ప్రెజెంట్ అయితే నేనేమి ఇవ్వలేదు. క్రియేట్ రోల్. ఓహ్! ఈ మిస్సింగ్ రిక్వైర్డ్ ఫీల్డ్ ఎంట్రీ. ఒక ఎంట్రీ కావాలని చెప్తుంది. సో, దానికోసం మనం ఏం చేద్దామంటే, సతీష్ అనే యూజర్ తీసుకొని, ఆ సతీష్ యొక్క ఏఆర్ అని ఉంటుంది కదా! ఈ ఏఆర్‌ని తీసుకొని మనం ఇక్కడ ఎడిట్ చేద్దాం. జస్ట్ ఎడిట్. ఏడబ్ల్యూఎస్ ఆ ఏఆర్ అని ఇస్తే సరిపోతుంది. ఆ యూజర్. నేనిక్కడ యూజర్ ఇచ్చా. అదే లాంబ్డా ఫంక్షన్ అయితే ఓకే. ఏడబ్ల్యూఎస్ డాట్ లాంబ్డా డాట్ కామ్ అనేసి ఇస్తామన్నమాట. ఆర్ లాంబ్డా డాట్ అమెజాన్ డాట్ కామ్ సారీ. ఓకే. సో, నెక్స్ట్ క్లిక్ చేయండి. మనం ఆల్రెడీ పర్మిషన్స్ ఇచ్చేసాం. నెక్స్ట్. చెక్ చేసుకోండి. ఈ రోల్ ఎవరికి అసైన్ అయ్యి ఉంది? సతీష్ అనే యూజర్‌కి అసైన్ అయ్యింది. మల్టిపుల్ యూజర్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇదే రోల్‌లో. ఓకే. నేను చూపిస్తానది. అండ్ పర్మిషన్స్ మనం అసైన్ చేసాం. క్రియేట్ రోల్. రోల్ క్రియేట్ అయిపోయిందండి. ఇప్పుడు జూనియర్ డెవలపర్ రోల్ అని. ఇది క్లిక్ చేసి చూస్తే మీకు ట్రస్ట్ పాలిసీలో ఇక్కడ ఉంటది. ట్రస్ట్ రిలేషన్‌షిప్స్. సతీష్ అనే డెవ్ ఈ రోల్‌ని అస్యూమ్ చేసుకున్నాడు. ఓకే. అండ్ హి కెన్ ఏబుల్ టు యాక్సెస్
DynamoDB ఫుల్ యాక్సెస్, రైట్? ఇప్పుడు మనం ఈ సతీష్ యూజర్ నేమ్తో మనం లాగిన్ అయ్యి, బిఫోర్ దాట్ నేను చెప్పాను కదా, ఇక్కడ మన ట్రస్ట్ పాలసీలో 2-3 యూజర్స్ని యాడ్ చేసుకోవచ్చని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డెవ్ సాయిని కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి. సో వీడు ఏఆర్ఎన్ తీసుకొని గో టు రోల్స్, గో టు జూనియర్ డెవలపర్ రోల్, ట్రస్ట్ పాలసీకి వెళ్ళి ఎడిట్ ట్రస్ట్ పాలసీ అని. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ వచ్చేసరికి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక అరే కింద తీసుకోవాలండి. ఓకే, సాయి అనే డెవలపర్ కూడా యాడ్ చేశాను జూనియర్ డెవలపర్ కింద. ఇప్పుడు ఇద్దరు డెవలపర్స్ కూడా జూనియర్ డెవలపర్స్ అనమాట. అంటే వీళ్ళిద్దరికి DynamoDB ఫుల్ యాక్సెస్ ఇచ్చాను నేను, రైట్? ఇప్పుడు చూడండి, నేను నా అకౌంట్ నుంచి, అంటే అడ్మిన్ అకౌంట్ నుంచి సైన్ అవుట్ అయిపోయి, ఓకే, నేను ఇప్పుడు సతీష్ కింద యాక్సెస్ అవుతున్నాను. సతీష్ అనే యూజర్ నేమ్ ఇచ్చాను నేను. ఓకే, పాస్వర్డ్ వచ్చేసరికి పాస్వర్డ్ ఎంటర్ చేశాను. సంథింగ్ సతీష్ _dev అనుకుంటా కదా. సైన్ ఇన్ అయింది. సో ఇప్పుడు నేను ఎక్కడున్నాను? సతీష్ దేవ్ అనే యూజర్లో ఉన్నాను. ఈ సతీష్ DynamoDBని యాక్సెస్ చేయగలుగుతారో లేదో చూద్దామండి. టేబుల్స్ ఉన్నాయి కదా, టేబుల్స్ క్లిక్ చేయండి. ద రోల్ డజంట్ హ్యావ్ పర్మిషన్ టు లిస్ట్ ద లిస్ట్ వ్యూ ద లిస్ట్ ఆఫ్ టేబుల్. ఓకే, సో ఓకే, ఇక్కడ ఏంటంటే రోల్ అని చెప్తుంది కానీ యూజర్ అనమాట ఇక్కడ. ఓకే, యూజర్ మనం ఇంకా రోల్ యూజ్ చేయట్లేదు మనం. క్రియేట్ టేబుల్ అని చెప్పి టెస్ట్ పార్టిషన్కి నేమ్, ఓకే, ఇది ఆప్షనల్లో క్రియేట్ టేబుల్. సతీష్ డెవ్ ఈజ్ నాట్ ఆథరైజ్డ్ టు పెర్ఫామ్ DynamoDB క్రియేట్ టేబుల్ అని రోల్లో ఫుల్ పర్మిషన్స్ ఇచ్చాం కదా. అంటే ఇక్కడ మీరు యూజర్ కింద లాగిన్ అయ్యారు, మనం సతీష్ _dev అని యూజర్కి ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వాల, రోల్ అసైన్ చేస్తాం మనం, రైట్? ఓకే, సో మీరు ఏం చేయొచ్చు అంటే అమెజాన్ మేనేజ్మెంట్ కన్సోల్లో క్లిక్ ఆన్ దిస్ అండ్ స్విచ్ రోల్. ఓకే, అకౌంట్ ఐడి ఇచ్చుకోండి. నేను వేరే చోట ఆల్రెడీ కాపీ చేశాను. సో ఈ రోల్ వచ్చేసరికి మనం జూనియర్ డెవలపర్ రోల్ అని ఇచ్చాం. జూనియర్ _developer రోల్ అని ఇచ్చాం, రైట్? సో ఏదైనా కలర్ కావాలా, కలర్ బ్లూ పెట్టాను. స్విచ్ రోల్ అంటే డైరెక్ట్గా సతీష్ అనే యూజర్ నేమ్ పాస్వర్డ్తో యాక్సెస్ చేసినప్పుడు ఆ ఐఎం యూజర్కి ఎటువంటి పర్మిషన్స్ లేవు. కానీ నేను ఈ రోల్కి వచ్చాను అనుకోండి, జూనియర్ డెవలపర్ రోల్కి, అదే యూజర్తో లాగిన్ అయ్యి నేను జూనియర్ డెవలపర్ రోల్కి చేంజ్ అయ్యాను అనుకోండి, నౌ ఐఎమ్ ఏబుల్ టు సీ ద ఐఎమ్ ఏబుల్ టు యాక్సెస్ ద DynamoDB. నాకు ఎర్రర్ రావట్లేదు, చూసారా? అలాగే క్రియేట్ టేబుల్, సో నేను ఒక టెస్ట్ టేబుల్ పెడతాము ఫాస్ట్గా. నేమ్ అండ్ క్రియేట్ టేబుల్, చూసారా? ఇందాక క్రియేట్ అవ్వలేదు, ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. నేను ఇందాక సతీష్ డెవ్కి మనం ఎటువంటి పర్మిషన్స్ అంటే పాలసీ డైరెక్ట్గా ఇవ్వలేదు, ఐఎం యూజర్ పాలసీస్ ఇవ్వలేదు, రోల్ పాలసీస్ ఇచ్చాం. మీరు రోల్ స్విచ్ అయితే కానీ యాక్సెస్ చేయలేరు. అంటే ఈ రోల్ స్విచ్ అయినప్పుడు మీరు ఎటువంటి క్రెడెన్షియల్స్ యూజ్ చేయలేదండి, రైట్? ఓన్లీ లాగిన్ అవ్వడానికి మాత్రమే మనం క్రెడెన్షియల్స్ యూజ్ చేసాం. టేబుల్ డిలీట్ చేసేస్తున్నాం, ఎందుకంటే మనం యూజ్ చేసేది ఫ్రీ టైర్ అకౌంట్ అండి. అన్నెసెసరీగా రిసోర్స్ క్రియేట్ చేసి అలా ఉంచేసాం అనుకోండి, వాడు ఛార్జ్ చేస్తాడనమాట. సో తర్వాత మనకి క్రెడిట్ కార్డ్ బిల్ ఎక్కువ వస్తుంది. ఓకే, రైట్. సో దట్స్ అబౌట్ ద రోల్ అనమాట. ఓకే, మీకు ఏమైనా ఇంకా క్లారిటీ లేకపోతే చెప్పండి, సో దట్ ఐ విల్ క్రియేట్ వన్ మోర్ వీడియో ఆన్ దిస్ రోల్. ఓకే, టిల్ దెన్, థ్యాంక్ యూ.